నెక్స్ట్ 31 క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి క్వెషన్ కూడా ఎలా ఉందో. log 5, log 2, log x to the base 3 ఈక్వల్ టు 0 అయితే x వాల్యూ ఎంత? చూడండి చూస్తే ఆన్సర్ పెట్టేయాలి మనం. ఆ విధానంలోనే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వెషన్‌ని మ్యాక్సిమము మనం కొన్ని క్వెషన్స్ ఈజీ వస్తాయి. కొన్ని క్వెషన్స్ ఖచ్చితంగా కాన్సెప్ట్ చేయాల్సొస్తది. కాన్సెప్ట్ చేయాల్సిన క్వెషన్స్‌కి లెంత్ ఎక్కువ అవుతదని మనం అప్పుడు షార్ట్‌కట్‌ని యూజ్ చేయాల్సొస్తది. కానీ ప్రతి క్వెషన్‌కి మనం యూజ్ చేసే షార్ట్‌కట్ యూజ్ అయ్యే తీరు ఉంటేనే చేయాలి. ఓకే. సేమ్ క్వెషన్స్‌కి ఇప్పుడు ఈ క్వెషన్‌కి లాజిక్ అప్లై అయింది. నెక్స్ట్ క్వెషన్‌కి లాజిక్ అప్లై కాకపోతే అలాంటి క్వెషన్ మనం షార్ట్‌కట్ అనేది ఉపయోగించకూడదు. దీనికి కాన్సెప్ట్ చేస్తే చాలా టైం అవుతుంది. అందుకే దీన్ని డైరెక్ట్‌గా మనం షార్ట్‌కట్‌లో డీల్ చేసేద్దాం. ఓకే. రండి. ఇప్పుడు చూడండి లాగ్ 5 ఉంది. లాగ్ 2 ఉంది. లాగ్ 3 ఉంది. x ఈక్వల్ టు 0 ఇక్కడ ఎంతైనా ఇవ్వని. ఫస్ట్ లాగ్ దగ్గర ఏముంది? 5 ఉంది. ఈ 5ని అటు సైడ్ పంపిద్దాం. ఇది పవర్‌లోకి తీసుకుందాం. ఎంత అవుతుంది? ఏ పవర్ ఆఫ్ 0 ఎంత? ఆల్వేస్ 1. చాలామంది స్టూడెంట్స్ 0 పెడుతుంటారు. ఏ పవర్ ఆఫ్ వాల్యూ ఎంత? 1. ఇంకా 1 వచ్చిందా? ఈ వచ్చిన వాల్యూ ఎక్కడ? ఇటు సైడ్ ఉంటదనమాట. చూడండి నెక్స్ట్ ఏం తీసుకోవాలి? లాగ్ 2 ఉంది కదా, 2 తీసుకోవాలిగా. 2 పవర్ ఆఫ్ వచ్చిన వాల్యూ ఎంత? 1. ఇంకా 1 ఇక్కడ వేస్తే దీనికి ఎంత వస్తుంది? 2 పవర్ ఆఫ్ 1 2. ఓకే. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏముంది? 3 ఉంది. ఆ 3ని ఇక్కడ తీసుకోవాలి. 3 పవర్లో 2 వేయాలి. 3 స్క్వేర్ ఎంత? 9. ఆన్సర్ చూడండి 9 ఆన్సర్. 9 ఎక్కడైనా ఉందా? లేదు. ఆప్షన్ డి. డి ఫర్ దేవనకొండ. నన్ అనే ఆప్షన్. మనకు ఆన్సర్ తెలియదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం, మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. వెరీ ఈజీ. చూసిన వెంటనే ఆన్సర్ పెట్టచ్చు. 5 పవర్ ఆఫ్ ఫస్ట్ ఇటు సైడ్ ఈక్వల్ టు అదుకులో ఏదైతే ఉందో ఆ వాల్యూని పవర్లో రాసుకోవాలి. 0 ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 0 1. ఆ 1 ఇడబెట్టాలి. 2 పవర్ ఆఫ్ 1 2. ఆ 2 ఇడబెట్టాలి. 3 స్క్వేర్ 9. అంతే. ఫినిష్. క్వెషన్లోనే ఆన్సర్ చేయొచ్చు. కొన్ని క్వెషన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం మిస్ చేసుకోకూడదు. కాన్సెప్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. అందుకే షార్ట్‌కట్. మళ్ళీ చెప్తున్నా రెండోసారి కూడా. ఇక్కడ చూడండి ఈక్వల్ టు అదుపులో ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఇచ్చి ఈక్వల్ టు అదుపులో ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూ ఫస్ట్ ఉన్న లాగరిథంకి వస్తుంది. 5 పవర్ ఆఫ్ 0 1. కానీ 2 పవర్ ఆఫ్ 1 2. ఆ 3 స్క్వేర్ 9. ఆన్సర్ 9. 9 లేదు కాబట్టి ఆప్షన్ డి. డి ఫర్ దేవనకొండ. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 32వ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లాగ్ 2 లాగ్ 2 లాగ్ 2 లాగ్ ఎక్స్ మైనస్ 1 టు ది బేస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ విలువ ఎంత? ప్రీవియస్ క్వశ్చన్కి డైరెక్ట్ ఎక్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇచ్చాం. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేయగలుగుతాం? సింపుల్, సేమ్ అదే విధంగా. ఇప్పుడు 0 ఉందా, ఆ 0ని ఇటు తీసుకురావాలి. అంటే 2 పవర్ ఆఫ్ 0 ఎంత? 1. ఆ 2ని ఆ 1 ఏం తీసుకురావాలి? ఇక్కడ తీసుకురావాలి. 2 పవర్ ఆఫ్ n ఎంత? 2. ఆ 2ని ఏం చేయాలి? థర్డ్ దాని దగ్గర తీసుకురావాలి. థర్డ్ దగ్గర తీసుకొని 2 స్క్వేర్ ఎంత? 4. ఈ 4 ఏం చేయాలి? నెక్స్ట్ ఫోర్త్ దాని మీద రాయాలి. ఇంకా ఫోర్త్ దాని మీద రాస్తే ఎంత వస్తుంది? 2 2s 4, 4 2s 8, 8 2s 16. ఇప్పుడు చూడండి 16 వచ్చింది. ఈ 16 ఎక్కడ రాయాలి? ఈ 16 వచ్చింది ఎవరికి ఈక్వల్ టు 16? ఎక్స్. ఇంతకుముందు వాల్యూ ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 16 రాసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 16 రాయాలి. అంటే అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? ఇటు సైడ్ -1 వెళ్తే 16 ప్లస్ 1. ఎక్స్ ఏమవుతుంది? 17. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. బి ఫర్ భారత్. అంటే ఆప్షన్ 17 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 33వ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు 1000. అంటే 1000 అనేది రెండింటికి ఈక్వల్ అండి. 3 ఈక్వలే కానీ 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1000 ఒకసారి చేద్దాం. 0.23 పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు 1000 ఒకసారి చేద్దాం. ఇప్పుడు మనం ఎవరిని కనుక్కున్నాడు? 1/x మైనస్ 1/y విలువలను కనుగొనాలి. చూడండి ఆప్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాం? 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1000 ఒకటి. నెక్స్ట్ 0.23 పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు 1000 ఇంకొకటి. బోత్ సైడ్స్ అప్లై చేయాలి. ఎవరిని? లాగ్ని బోత్ సైడ్ అప్లై చేస్తున్నాం. లాగ్ 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ 1000. నెక్స్ట్ ఇక్కడ కూడా బోత్ సైడ్స్ లాగ్ని అప్లై చేస్తే 0.23 పవర్ ఆఫ్ వై లాగ్ 1000. ఓకే 1000. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి
ఇక్కడ ఏముంది లాగ్ పవర్ ఆఫ్లో ఎక్స్ ఉంది, 2.3 పవర్ ఆఫ్లో ఎక్స్ ఉంది అంటే ఆ ఎక్స్ని ముందుకు తీసుకొస్తున్నాం, ఎక్స్ లాగ్ 2.3. ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి మనం చెప్పాం లాగ్ 1000 అంటే ఎన్ని జీరోస్ ఉంటే అంత వాల్యూగా 3, డైరెక్ట్గా 3 పెట్టేస్తున్నాం. ఓకే, 3 పెడుతున్నాం. నెక్స్ట్ ఇటు సైడ్ ఏం చేస్తున్నాం, లాగ్ వై లాగ్ 0.23, సేమ్ ఇక్కడ 3. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ అనేది అటు సైడ్ పంపిద్దాం, ఎక్స్ అనేది ఒక సైడ్ పంపిద్దాం. ఇప్పుడు చూడండి లాగ్ 2.3 ఈక్వల్ టు 3/x. ఇక్కడ కూడా చూడండి లాగ్ 0.23 ఈక్వల్ టు 3/y. ఇంట్లో ఉంది, అటు సైడ్ పోతే బై అయింది అంతే, వైని అనేది పంపించాం, వేరియబుల్స్ని పంపించాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాం. 3 ఉంది, 3 ఉంటే ఇటు సైడ్ బైలో ఇటు సైడ్ ఉన్న 3ని ఇటువైపు తీసుకొస్తే బై అవుతుంది. బై అనేది ఎట్లా అవుతుందని కూడా ఒకసారి చూద్దాం. ఇట్లా రాయొచ్చా, 3 × 1/x రాయొచ్చా, రాయొచ్చు. ఇంట్లో ఉంది, ఇటు సైడ్ వస్తే బై అవుతుంది, అలా కూడా రాయొచ్చు. అదే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, పైన 3 ఉంది, ఇటు సైడ్ వచ్చేసి డివైడ్ అవుతుంది. అంటే లాగ్ 2.3/3 ఈక్వల్ టు 1/x. 1/x విధానంలో వచ్చింది. 1/x విలువ ఏంటి, ఇది. ఓకే, 1/x విలువ అది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగ్ 0.23/3 ఈక్వల్ టు 1/y. 1/x విలువ వచ్చింది, 1/y విలువ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 1/x మైనస్ 1/y విలువల్ని కనుగొనాలి. 1/x విలువ ఎంత మనకు తెలుసు, 1/x విలువ లాగ్ 2.3/3 మైనస్ లాగ్ 0.23/3. చూడండి బోత్ వాల్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బోత్ వాల్యూస్ని చూడండి ఎల్సిఎం చేయాలి, బై 3 ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు దాన్ని చేస్తే లాగ్ 2.3 మైనస్ లాగ్ 0.23 వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఉంది. లాగ్ a/b ఫార్ములా అది గుర్తుంచుకోండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ a/b. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, యూజ్ అవుతుంటాయి. అందుకే ఫార్ములాస్ అనేది మనం చెప్పాం, లాగ్ ఏ ఈక్వల్ టు 1, అది కూడా ఇంపార్టెంటే. మనం చెప్పిన ఫార్ములాస్ ఈ రెండు ఫార్ములాస్ నుంచి కూడా వచ్చింది. లాగ్ ఇప్పుడు a⁴m × n, a⁴mn. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకోటి ఏం చేయగలుగుతున్నాం, ఇప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతాం, లాగ్ 2.3/0.23 హోల్ డివైడెడ్ బై 3. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకుందాం, సింప్లిఫికేషను 2,3,0,0. ఎందుకంటే కింద డినామినేటర్లో 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన 2 జీరోస్ పెట్టుకున్నాం. కింద 2, 3, నెక్స్ట్ పైన ఒక పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఒక జీరో. చూడండి సింపుల్. ఇప్పుడు హోల్ డివైడెడ్ బై 3. ఇప్పుడు ఇవి ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, 0, 0 క్యాన్సిల్ అయితే 23 1 జర్, 23 10 జర్. ఇప్పుడు ఏమొస్తుంది, లాగ్ 10/3. లాగ్ 10 వాల్యూ ఎంత, ఇంతకుముందు చెప్పినాం. లాగ్ 1000 వాల్యూ ఎంత, డైరెక్ట్గా చెప్పాం 3 అని. ఇప్పుడు లాగ్ 10 వాల్యూ ఎంత, డైరెక్ట్గా 1. ఏమొచ్చింది, 1/3. చూడండి ఆన్సర్ ఏంటి, 1/3. 1/3 ఏ ఆప్షన్లో ఉంది, ఏ ఆప్షన్లో లేదు. ఆప్షన్ డి ఫర్ దేవనకొండ, అంటే నన్ను అనేది రావడం జరిగింది. ఆన్సర్ ఏంటి, 1/3. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. 2.3 పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 1000 అనుకుంటే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాం. లాగ్ అప్లై చేసిన తర్వాత లాగ్ 1000 వాల్యూ 3 వచ్చేసింది. మనకి ఇప్పుడు 1/xలో కావాలి కాబట్టి 1/x విధానంలో తీసుకున్నాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ అదే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ ఉపయోగపడిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ a/b. ఆ ఫార్ములా చేసిన తర్వాత సింప్లిఫికేషన్ చేసినాం, వచ్చేదే ఆన్సర్. ఫినిష్. నెక్స్ట్ 34th క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. 2 పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ -1 మైనస్ x అయిన x విలువను కనుగొనండి. చూడండి ఆప్షన్ ఏ విధంగా ఇచ్చాడు, లాగ్ 3/2 బై లాగ్ 6, లాగ్ 2/3 బై లాగ్ 6, లాగ్ 3/2 బై లాగ్ 8, లాగ్ 2/3 బై లాగ్ 8. చూడండి
ఆప్షన్స్ చూసినప్పుడే ఈ క్వశ్చన్ని స్కిప్ చేస్తాం ఇంత పెద్దగా ఉందని. కానీ ఒకసారి చూడండి ఏ విధంగా డీల్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు చూడండి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. లాగ్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇటు సైడ్ చూడండి లాగ్ 3 పవర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. బోత్ సైడ్స్ని లాగ్ అప్లై చేసినాం అంతే. చూడండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయొచ్చు, పవర్స్లో ఉన్నవి ఫ్రంట్లో రాయాలి. ఆల్రెడీ చెప్పాను 1. ఇప్పుడు లాగ్ 2 ఇటు 1 మైనస్ ఎక్స్ లాగ్ 3 అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తాం లాగ్ 2తోన. ఇప్పుడు ఎక్స్ లాగ్ 2 ప్లస్ లాగ్ 2, ఇటు సైడు లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 3. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏం చేయగలుగుతున్నాం, ఎక్స్లకు సంబంధించిన ఒక సైడు కాన్స్టెంట్ సంబంధించిన మరో సైడ్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఎక్స్ లాగ్ 2 ప్లస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది. ఎక్స్ లాగ్ 3 మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్, అంటే ఎక్స్ లాగ్ 3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ లాగ్ 3 ఉంది, లాగ్ 2 ఇటు సైడ్ పోతే లాగ్ 2 అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా టేకప్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇందులో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, లాగ్ 2 ప్లస్ లాగ్ 3 అవుతుంది. ఇక్కడ లాగ్ 3 మైనస్ లాగ్ 2 ఉంది. ఇప్పుడు ఏం చేయమన్నాడు, మనకి ఎక్స్ విలువని కనుగొమన్నాడు. ఎక్స్ అనేది తీసాం అందుకే కామన్గా. ఇప్పుడు ఇది ఇంటిలో ఉంది, అటు సైడ్ పోతే ఏమవుతుంది, బై అవుతుంది. ఇక్కడ చూడండి అదే ఇక్కడ రాస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయింది. ఆల్రెడీ మనం చెప్పాం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఏమవుతుంది, లాగ్ ఏ బై బి అని చెప్పాం. ఇంకోటి ఎక్స్టెన్షన్ లాగ్ ఏ ప్లస్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏమవుతుంది, లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ కూడా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, లాగ్ ఏమవుతుంది 3/2. ఇక్కడ ఏమవుతుంది, లాగ్ 2 ఇంటూ 3 అవుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేయగలుగుతున్నాం, ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 2/3 బై లాగ్ 6. ఇది మన యొక్క ఎక్స్ విలువ. ఓకే, ఎక్స్ విలువ ఎక్కడుంది, లాగ్ 2/3 ఎక్కడుంది చూడండి, లాగ్ 2/3 లాగ్ 3/2 సారీ 2/3 కాదు, లాగ్ 3/2. లాగ్ 3/2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. కింద లాగ్ 6 ఉండాలి, లాగ్ 6 ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది ఆప్షన్ ఏ ఫర్ అమ్మ. లాగ్ ఏ అనేది కరెక్ట్ అవ్వడం జరిగింది, ఆప్షన్ ఏ కరెక్ట్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ 35 క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లాగ్ ఏ స్క్వేర్ టు ది బేస్ బి పవర్ ఆఫ్ 3 లాగ్ సి స్క్వేర్ బేస్ టు ది ఏ క్యూబ్ లాగ్ బి పవర్ ఆఫ్ 5 టు ది బేస్ సి పవర్ ఆఫ్ 4 అనే క్వశ్చన్ గురించి ఇవ్వడం జరిగింది. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అని ఆన్సర్ అడిగారు. చూడండి ఇప్పుడు ఇలా ఇచ్చాడు, బేసెస్ సేమ్ లేవు. చూడండి బేసెస్ సేమ్ ఉన్నాయి ఏదన్నా ఒకదానికి, చూడండి ఆపోజిట్ మాత్రం సేమ్ ఉన్నాయి. ఏ సేమ్ ఉన్నాయి, నెక్స్ట్ బీబీ సేమ్ ఉంది, సిసి సేమ్ ఉంది. అలా సేమ్ ఉంటాయి, ఖచ్చితంగా సేమ్ ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇలాగైనా ఇవ్వలేదని అంటే ఆ క్వశ్చన్ మనం చేయలేము. ఓకే, చూడండి ఏ విధంగా ఇప్పుడు చేయగలుగుతామో ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం లేదు, మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. పైన పవర్స్లో ఉన్నవి పవర్స్లో రాసి, లవంలో రాసి, కింద డినామినేటర్లో రాస్తే సరిపోద్ది. ఓకే, చూడండి అది ఏ విధంగా రాస్తున్నాం, 2 ఇంటూ 5/3 రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకేం మిగులుతాయి, లాగ్ ఏబి, లాగ్ సిఏ, లాగ్ బీసీ. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు, లాగ్ ఏ టు ది బేస్ ఏ, లాగ్ బి టు ది బేస్ బి, లాగ్ బి టు ది సి టు ది బేస్ సి సేమ్. ఇప్పుడు ఇదంతా కలిపితే ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఇది ఒకటే, అది సాల్వ్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 2 2s 2 1s 2 1s
2 1s are. నెక్స్ట్ ఏమొచ్చింది 5/9, 3 3s are 9. ఆన్సర్ 5/9 ఇంటూ 1 5/9. చూడండి ఆన్సర్ ఏంటి 5/9 టాలీ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి 5/9 ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ సిలో ఉంది. సి ఫర్ క్రికెట్. ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. 5 5 5 5/3 6 9 4 సేమ్గా టాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి సేమ్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే ఇలా తీసుకోవాలి. ఒకవేళ మనం చెప్పాం సేమ్ లేకున్నట్టు డిఫరెంట్గా వచ్చినాయని అనుకో. ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ ఇక్కడ డి అని వచ్చింది అనుకో, డి కానీ ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్టునింది అలానే వస్తుంది. లాగ్ ఏ డి మిగిలింది అనుకో, లాగ్ ఏ డి అనేది వస్తుంది. సాల్వ్ చేయడానికి రాదని కాదు, అది సాల్వ్ చేయడానికి రాదు, ఈ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ఆ వాల్యూ ఎట్టునిందో అలానే రాసుకుంటాం. ఓకే క్లియర్. నెక్స్ట్ 36th క్వశ్చన్లో మీకు క్లియర్గా ఇస్తా ఆ క్వశ్చన్ ఏంటి అనేది. 36th క్వశ్చన్లో మీకు క్లియర్. ఓకే నెక్స్ట్ 36th క్వశ్చన్ గమనించినట్లయితే లాగ్ ఏ క్యూబ్ టు ది బేస్ బి స్క్వేర్ లాగ్ బి పవర్ ఆఫ్ 5 టు ది బేస్ సి స్క్వేర్ ఇదైతే ఇవ్వడం జరిగింది. చూడండి ఆప్షన్స్ కూడా ఏ విధంగా ఇచ్చారు ఒకసారి చూడండి. ఇది ఏ విధంగా డీల్ చేయొచ్చు ఆల్రెడీ ప్రీవియస్లో మనం చెప్పాం. లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చివరిలో ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏది అనేది అది ఈ క్వశ్చనే. ఇప్పుడు చూడండి ఇవి ఈక్వల్గా ఉండాలి. ఏ ఉంది, బి ఉంది, బి ఉంది, సి ఉంది, కానీ బీబీ ఈక్వల్గా ఉన్నాయి, ఏ డిఫరెంట్గా ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వల్లనే వస్తాయి. దాన్ని మనం ఏం సాల్వ్ చేయలేము, చెప్పాము ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లోనే కూడా. చూడండి దీన్ని ఎలా డీల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు లాగ్ విషయంలో కాదు, సారీ ఫైనల్ పవర్స్లో ఏవైతే ఉన్నాయో చూడండి అవి లబ్ధం అలానే ప్రోడక్ట్ చేయాలి. కింద డినామినేటర్లో ఏవైతే ఉన్నాయో అవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రోడక్ట్ చేయాలి. రిమైనింగ్ ఏం మిగిలినాయి? లాగ్ బేస్ టు ది లాగ్ బి టు ది బేస్ బి, నెక్స్ట్ లాగ్ ఏ టు ది బేస్ సి. చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది 15/4 2 2s are 4 3 5 3s are 15/4 వస్తుంది. ఇప్పుడు లాగ్ బి బేస్ బి అంటే 1 వస్తుంది. నెక్స్ట్ లాగ్ ఏసీని ఏమని చేయగలుగుతామా? వేరియబుల్స్ వేరే ఉంటే ఏం చేయలేం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 15 × 1s are 15/4 లాగ్ ఏ టు ది బేస్ సి. ఇది ఆన్సర్ 15/4. ఆప్షన్ ఏలో లేదు, బిలో లేదు, సిలో లేదు, డిలో కూడా లేదు. ఓకే ఆప్షన్స్ మాత్రం రాంగ్ ఇచ్చాడు. ఒకసారి చూడండి /4 అనేది తీసుకోండి. ఆప్షన్ ఏలో కానీ ఏలో తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇంటర్చేంజ్ చేశాడు. సి టు ఏ ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఏ టు సి రావాలి అంటే ఇక్కడ /4 ఉండాలి. ఆప్షన్ ఏ కరెక్ట్, ఏ ఫర్ అమ్మ. చూడండి ఏ విధంగా చేయగలిగాము. మళ్ళీ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పవర్స్లో ఉన్నవి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రోడక్ట్ చేసి, డినామినేటర్లో ఉన్నవి కూడా పవర్స్లో ఉన్నవి అవే ప్రోడక్ట్ చేసి, ఏ సేమ్గా లేదు కాబట్టి ఏసీ అనేది డిఫరెంట్గా ఉన్న డిఫరెంట్ టర్మ్స్ని రాసి సేమ్గా ఉన్నది 1 అయిపోతుంది. ఇవి రిమైనింగ్తో ప్రోడక్ట్ చేస్తే ఇదే వస్తుంది ఆన్సర్. ఓకే క్లియర్. నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎంఆర్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇంకా ముందుకు వెళ్తాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.